కేవలం చదువు మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, మా మహబూబ్ నగర్ అమ్మాయిలు ఎవ్వరికి కూడా తీసిపోరు. నేను చాలా స్కూల్స్కి పోతూ ఉంటా. మన మహబూబ్ నగర్లో ఉన్న టాలెంట్ మిగతా ప్రాంతాల్లో ఉన్నట్టు నాకేం అనిపిస్తలేదు. చాలా పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ గోల్స్ చాలా గొప్పగా ఉన్నాయి, వాళ్ళ ఆచరణ చాలా గొప్పగా ఉంది. మీకు కావాల్సింది కనీస సౌకర్యం, మీకు కావాల్సింది 2 మోటివేట్ చేసి ప్రేరణ ఇచ్చే మాటలు, మీ వెనక అండగా మీ లెక్చరర్స్ ఉంటే మీరు ఎటువంటి గోల్స్ అయినా రీచ్ అవుతారన్న నమ్మకం మాకుంది. అవి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు అన్ని వసతులు కల్పించడానికి మీ ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు కూడా మీకు తోడుంటాను తెలియజేసుకుంటూ, ఈ సివిల్ సర్వీసెస్ కోచింగ్ మెటీరియల్ కూడా ఇస్తా అన్నారు. ఆ మెటీరియల్కు నేనే స్పాన్సర్ను వెతికి మీ అందరికీ కూడా మెటీరియల్ అందజేసే కార్యక్రమం చేస్తా. ఇంకా మీరు ఇంట్రెస్ట్ చూపితే, మీరు నిజంగా ఇంట్రెస్ట్ చూపి నాకు ఇది కావాలి సార్ అంటే ఆకాశంలో ఉన్న చంద్రబాబును కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ కమిట్మెంట్ మీకు ఉండాలి. మీది కమిట్మెంట్ ఉంది కరెక్ట్గా అని చెప్పి మీ టీచర్లు మాకు చెప్తే మీరు ఏది కోరితే అది ఇవ్వనీకి నేను సిద్ధంగా ఉన్నా. నేను గెలిచిందే మీలాంటి వాళ్ళకు తోడుబాటు ఇవ్వాలని, చేయూత ఇవ్వాలని, మీకు సరైన దారి చూపించాలని ఉద్దేశంతో నేను ఈ పట్టణానికి ఎమ్మెల్యేగా ఉన్నా. కాబట్టి అన్ని రకాలుగా నా సర్వీసెస్ను తీసుకోండి. నాతోటి ఏం చేయించుకోవాలన్నా ప్రిన్సిపల్ గారు కావచ్చు, మిగతా లెక్చరర్స్ కావచ్చు, అందరు కూడా నన్ను నిరభ్యంతరంగా అడగొచ్చు. మేము కానీ మా టీం కానీ, మా ముడా చైర్మన్ గారు ఉన్నారు, మిగతా నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు, అందరూ కూడా మేము కమిట్మెంట్ తోటి ఉన్నాం. మహబూబ్ నగర్ దిశను మార్చాలని చెప్పి మేము సంకల్పం తీసుకున్నాం. రొటీన్ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు మాకు అవసరం లేదు, మేము చేయబోం. మా మహబూబ్ నగర్కు అందమైన బంగారు భవిష్యత్తు ఉండాలి, మా పిల్లలు భవిష్యత్తు బంగారుమయం కావాలి, బంగారు తెలంగాణ అనేది మా మహబూబ్ నగర్ బిడ్డలతోటే మొదలు కావాలి అన్న మంచి లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. మన టీం అంతా కూడా అట్టనే తయారు చేసుకుంటా ఉన్నాం. మన లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఆఖరికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, మేమందరం కూడా ఒక టీంగా మీకోసం పనిచేస్తూ ఉన్నాం. ఒక అద్భుతమైన యూనివర్సిటీని మీకోసం తయారు చేస్తూ ఉన్నాం. అక్కడ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. క్లాస్ రూమ్స్, హాస్టల్ రూమ్స్ అన్నీ కూడా ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నాం. మీరు ఏం చదవాలనుకుంటే ఆ చదువు మహబూబ్ నగర్ నడిబొడ్డులో మీకు అందేటట్టుగా మేము ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. అవి మీకు అందేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో మీకోసం తీసుకురాబోతూ ఉన్నాం. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ మనసులో ఒకవేళ ఆత్మన్యూన్యత భావమో లేకుంటే అదేమంటారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇట్లా మీ మనసుల్లో ఉంటే అది ఈ రోజు నుంచి తుడిచేసుకోండి. మై మహబూబ్ నగర్ గర్ల్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫీరియర్ టు నన్. మీరు ఎవ్వరికి తక్కువ కాదు. మీ తెలివితేటలు, మీ శ్రమ ఖచ్చితంగా మీకు బంగారు భవిష్యత్తునిస్తాయి. మన మహబూబ్ నగర్ అంటేనే చదువుల తల్లి సరస్వతీదేవి నిలయం. మీకు తెలుసా, మనకి ఏ ఆస్తులు లేవు. మహబూబ్ నగర్కు నేచురల్ రిసోర్సెస్ లేవు, ఖనిజాలు లేవు, కోల్ లేదు, ఐరన్ ఓర్ లేదు, తర్వాత గ్రానైట్ నిక్షేపాలు లేవు, ఏమీ లేవు. కానీ మనకున్నది ఏంది? మనకున్నది మన టాలెంట్ ఒక్కటే, మన తెలివితోటలు ఒక్కటే, మన తల్లిదండ్రులు మనకిచ్చిన జీన్స్. దాంట్లో అపారమైన ఖనిజ సంపద ఉంది, అపారమైన తెలివితేటలతో కూడిన సంపద మనకిచ్చిర్రు మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడ పోయినా మహబూబ్ నగర్ నుంచి వచ్చినారు అంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళు, తెలివైన వారు, సత్ప్రవర్తన కలిగే వాళ్ళు, గౌరవించే వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉండేవాళ్ళు అనేది ఒక పెద్ద పేరు. ఎందుకంటే నేను ఇక్కడనే పుట్టి పెరిగిన కాబట్టి నేను ఎక్కడికి పోయినా కూడా ఒక గౌరవభావంతో చూసేవాళ్ళు. అలాగే మనకున్న నిద్రాణమైన టాలెంట్ను వెలికి తీసే కార్యక్రమమే మన అందరం కలిసి చేయాలి. దానికి మీ సహకారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీ ప్రోగ్రెస్ను అప్పుడప్పుడు వచ్చి నేను కూడా చూస్తా. మీకు డిజిటల్ బోర్డు ఇస్తా అని చెప్పినా లేట్ అయింది, అది కూడా ఇస్తా. రేపు మీరు ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ పెద్ద స్క్రీన్ పెట్టిస్తాం. మీరు మీ హైదరాబాద్ ఆఫీస్ నుంచి కూడా లెక్చరర్స్ తోటి మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఇదే హాల్లో కూర్చొని మన పిల్లలు
క్లాసెస్ని చూసుకోవచ్చు. ముఖ్యంగా సమ్మర్ వెకేషన్స్ని, ఈ వచ్చే సమ్మర్ వెకేషన్స్ని మీరు ఫ్రూట్ఫుల్గా వినియోగించుకోవాలని చెప్పుకుంటూ, దిస్ కాలేజ్ షుడ్ నాట్ బి క్లోజ్డ్ ఫర్ సమ్మర్ వెకేషన్. మై రిక్వెస్ట్, యూ డూ సమ్ యాక్టివిటీ ఫర్ అవర్ గర్ల్స్ సో దట్ దే క్యాన్ ఇంప్రూవ్ దేర్ టాలెంట్, దే క్యాన్ ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. దానికి ఏమేమి కావాలి, మీకు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ నాకు చెప్తే ఖచ్చితంగా మీకు అందిస్తా. ఇది 3000 మంది ఆడపిల్లలు ఉంటున్న కళాశాల కదా. సో 3000 మంది కుటుంబాలు తమ భవిష్యత్తు కోసం వీడికి వస్తూ ఉన్నాయి. ఆ 3000 కుటుంబాలు రేపు రాబోయే రోజుల్లో 30,000 కుటుంబాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేటట్టుగా వీళ్ళని మనం తయారు చేయించాలి. దానికి మీరు ఏం ప్రణాళికలు వేస్తారో వేయండి. అన్ని రకాలుగా అది చేస్తారంటున్నారు. నేను చూస్తాను కూడా అనట్లే, చేస్తా అని చెప్తా ఉన్నా. నేను ఏం చేస్తామో అది మా బెగ్ బై బారో స్టీల్ అన్నీ చేస్తాం మీకోసం. అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామా, రిక్వెస్ట్ చేస్తామా, ఎమ్మెల్యే ఫండ్ ఇస్తామా, ఎంపీ ఫండ్ ఇస్తామా, లేదా మేము సొంతంగా తయారు చేసుకుంటున్న మహబూబ్ నగర్ విద్యానిధి నుంచి ఇస్తామా, ఖచ్చితంగా మీకు బెస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ మన ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్కి ఇస్తామని చెప్పి మీ అందరితో కూడా నేను ఇష్టపూర్వకంగా మనవి చేస్తా ఉన్నా. ధన్యవాదాలు.